ఎన్డీఏ కూటమి అయితే ప్రభంజనం సృష్టిస్తుంది. అయితే ముఖ్యంగా 203 స్థానాలకు పైగా మెజార్టీతో ఎన్డీఏ కూటమి కొనసాగుతున్నది. అయితే ఇండియా కూటమి ముఖ్యంగా మహాగఠబంధన్ అయితే 33 స్థానాల్లోనే అది మెజార్టీలో కొనసాగుతున్నది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మహాగఠబంధన్కి ఘోరమైన పరాజయం అని చెప్పవచ్చు. ఇది ఒక ఘోరమైన ఫలితం అని కూడా చెప్పవచ్చు. మరి దీనిపైన అసలు యాక్చువల్గా మహాగఠబంధన్ ఇంత దారుణమైన పరిస్థితికి పడిపోవడానికి కారణాలు ఏంటి? కాంగ్రెస్ అక్కడ ఓడిపోవడానికి, అలాగే తేజస్వి యాదవ్ కూడా అక్కడ ఇంత పరాజయానికి గురి కావడానికి గల కారణాలు ఏంటి అనేది విశ్లేషకులు, సీనియర్ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠబంధన్ ఇలాంటి ఒక దారుణమైన రిజల్ట్ను చూడడానికి గల కారణాలు ఏమై ఉంటాయి సార్? రాము, మీకు ఓల్గా న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. బీహార్లో అనూహ్యమైన ఫలితాలు. నిజంగా చెప్పాలంటే ఏ సర్వే కూడా 167 నుంచి ఎవరు చెప్పలేదు. మనకు ఎన్డీఏ కూటమికి 167 మ్యాక్సిమం చెప్పారు, అంతే కదా. ఏ సర్వే మీరు చూడండి, 125 నుంచి 167 వరకు చెప్పారు. 125 దాటిపోతాయన్నారు, 167 దాటాయన్నారు. కానీ వీళ్ళు అందరు అంచనాలకు మించి పోయింది. నేను కూడా అప్పుడు కలిసి 140 సీట్లు కంప్లీట్ గా ఉంటుండొచ్చు, దాటకపోవచ్చు అనుకున్నాను. ఎందుకంటే అంత హైప్ క్రియేట్ చేశారనుకున్నాను. కానీ ప్రజల మనోభావాలు స్పష్టంగా బయటపడుతున్నాయి. 203 గెలవకపోయినా కానీ కనీసం 200 అంకెకి చేరుతారా, లేకుంటే 190 దగ్గర ఉంటారా మనం చెప్పలేం. కానీ ఈ మహాగఠబంధన్ మాత్రం 33 సీట్లు పరిమితం కావడానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ వరంగా స్పాయిలర్ గా పనిచేసింది. స్పాయిలర్ గా అంటే కాంగ్రెస్ పార్టీ సహకారం ఉంటే తప్ప ఇటుపక్క మనకు తేజస్వి యాదవ్ గెలవలేడు కదా. ఇప్పుడు వాళ్లకు ఆల్మోస్ట్ ఆల్ 78 సీట్లు ఇచ్చారు, సగం సీట్లు ఇవ్వలే. కానీ అందుకని చాలా జాగ్రత్తగా ఈసారి తేజస్వి యాదవ్ తనదైన రీతిలో తాను ఎక్కువ సీట్లు పోటీ చేస్తాను, మీరు చేయకుండా అవసరం లేదు, మీరు తక్కువ చేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరించారు. ముఖ్యమంత్రి పేరు తానే ప్రకటించుకున్నారు కూడా అక్కడి నుంచి. కానీ ఇక్కడ ఏమైందంటే అన్ని చోట్ల మిత్రపక్షం సహకారం ఉండకుండా 2 చేతులు కట్టి సపోర్ట్ అవుతాయి. కానీ ఒక్కడిగా పోరాటం వల్ల ఏమైందంటే చూడండి, ఓటు శాతం తక్కువే ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో 70 సీట్లకు పోటీ చేస్తే 19 గెలుచుకుంది. ఈసారి మరి 70కి ఇవ్వమని గొడవ పెడితే గట్టిగా పట్టుబడి సాధించుకునే వీళ్ళే మరి 11 సీట్లకు కూడా పరిమితం, 11 కూడా గెలుస్తారని నమ్మకం లేదు. ముఖ్యంగా మన కమ్యూనిస్ట్ పార్టీ కంటే అధ్వానంగా పోయిండ్రు. గత 19 సీట్లు కూడా దక్కే పరిస్థితి లేకుండా ఉన్నాయి. కానీ తేజస్వి యాదవ్ అయితే చాలా మొత్తం వీక్ అయ్యాడు. ఎట్లా అంటే పోయినసారి మన బీజేపీ కంటే ఒక సీట్ ఎక్కువ గెలుచుకున్నారు, 75 సీట్లు గెలుచుకున్నారు. 74 సీట్లకే బీజేపీ పరిమితమైంది. 75 సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 75 అక్కడ ఉంటే నితీష్ కుమార్ మద్దతు వల్ల 43 నితీష్ కుమార్, 74 ఏమో మన బీజేపీ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏమైంది, మెల్లగా తేజస్వి యాదవ్ బలహీనపడ్డాడు. దానికి కారణం ప్రధానంగా స్పాయిలర్ పార్టీ అని మాట అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఓటు చోరేని రకరకాల జిమ్మిక్కులు చేసి ఏది పడితే అది మాట్లాడి ఇక్కడి నుంచి అక్కడికి, దాని నుంచి హర్యానాకి వెళ్ళి హర్యానా ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన ఎన్నికల గురించి ప్రస్తావించి ఎస్ఐఆర్ సర్ను పూర్తిగా వ్యతిరేకించడం దీంతో జరిగింది అంటున్నాను. అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ సర్ జరగకముందు, అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగకముందు దొంగ ఓట్లు ఎక్కున్నట్టే లెక్క దీన్ని బట్టి, అంతేగా. గతంలో ఇప్పుడు ఈ 2 పార్టీలు గెలుస్తున్నాయి, కాంగ్రెస్ తేజస్వి యాదవ్, అంటే 65 లక్షల ఓట్లు తీసేశారు మొట్టమొదటి. అందులో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ ఓట్లు మళ్ళీ చేర్చారు. కొత్త ఓటర్లు అంటే 35 లక్షల వరకు. ఆ 35 లక్షల ఓట్లే, మిగతా తీసేసిన ఓట్లు ఉన్నాయి, అవి చాలా ప్రభావితం చూపించడం అంటున్నారు. అందుకని ఇప్పటి నుంచే మొదలుపెట్టింది ఏంటంటే ఓటమి కారణాలు వెతుక్కుంటూ ఆ 65 లక్షల ఓట్లు తీసేయడం వల్ల మేము ఓడిపోయినాం అనే మాట కూడా అంటున్నారు. ఇప్పటికే అది సరైనది కాదంటున్నారు. అంటే మన రోహింగ్యాల ఓట్లు, లేకుంటే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి, చాలా వరకు పోయినాయి. ఏంటంటే మరణించిన ఓట్లు తీసేశారు, డబుల్ ఎంట్రీస్, ట్రిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి, తీసేశారు. అవి పోవాల్సిందే కదా. అంటే అవి ఉంటే వీళ్ళు బాగుపడ్డట్టే కదా. ఒకవేళ అవి తీసేశారు అనుకుంటే అవి ఉంటే మేము ఇప్పటిదాకా ఆ ఓట్లు వేయించుకున్నామని. పెద్దగా ఇప్పుడు దాదాపు 7,50,000 పైన ఓటర్లు ఉన్నారు. 7.5 లక్షల మంది ఓటర్లలో 65 లక్షల మంది పోయిండ్రు, మళ్ళీ కొత్తగా వచ్చారు కదా. మొత్తం అంతా కలిస్తే ఇవాళ ఏదైతే ఇప్పటిదాకా కొంచెం తప్పుడు ఆట ఆడిండ్రో ఓటర్ల జాబితా సవరణ వల్ల బీజేపీ లాభపడేది అనుకుంటున్నాను నేనైతే. ఇది మంచి పరిణామం అంటున్నాను. ఎందుకంటే కాకపోతే ఇంత మెజార్టీ వస్తేనే ఎవరు ఊహించలేదు. ఇవాళ 190 వరకు వచ్చినా కూడా పూర్తిగా ఇటు పక్క తేజస్వి యాదవ్ కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకొక స్పాయిలర్ పార్టీ ఇటు ఉన్నది అనుకున్నాను నేను. కానీ విచిత్రం ఏంటంటే నితీష్ కుమార్ పార్టీ బాగా మళ్ళీ మా వాళ్ళు కూడా బాగానే గెలుచుకుంటున్నారు. 203లో మనం విడదీస్తే బీజేపీ సొంతంగా 101 చేశారు. అంత పోటీ చేసింది 202 ఇద్దరు కలిపి. కానీ 203 సీట్లలో ఇద్దరు కలిపి లీడ్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 90% కంటే స్ట్రైక్ రేట్ ఎక్కువ. ఎందుకంటే మిగతా పార్టీల సంగతి మనకు తెలియదు కనుక మన రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్, ఆయనకు పోయినసారి 1 సీటుకు పరిమితం అయ్యారు.
మరి ఈసారి ఏమన్నా దాడతారా అది కూడా చూడాల్సిందల్లా. కనుక మొత్తం 202 సీట్లకే వీళ్ళిద్దరు పోటీ పడ్డారు. చెరుకు 101 కనుక దీనిలో ఏమైనా అంటే ఇప్పుడు మనకు కదా ప్రజారాజ్యం ఇది మన జనసేన కనుక 100% స్ట్రైక్ రేట్ ఎట్లా సాధించిందో ఇక్కడ ఆల్మోస్ట్ 90% కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉన్నట్టు లెక్క. ఇక్కడ మిగతా పార్టీలు పెద్దగా ప్రధానమైన కూడా లేవు వీళ్ళ దానిలో. వీళ్ళిద్దరే ప్రధానమైన పార్టీలు. అటు పోతే చిరాగ్ పాస్వాన్ ఒక ప్రధానమైన పార్టీ. గతంలో చూసుకుంటే చిరాగ్ పాస్వాన్ కూడా పెరిగిండ్రా అంటే బలాలు ఏకమైతే ఇప్పుడు చెప్తాను. ఒంటరిగా పోటీ చేసిన దానికి, ఇద్దరు చేసిన దానికి, ముగ్గురు చేసిన దానికి తేడా ఉంటాయి. బలాలు ఏకమైతే కొన్ని 1000-2000 ఓట్లతో గెలిచే సీట్లు పెరుగుతాయి. అది జరిగింది అనుకుంటాను నేనైతే. ఇక్కడ నితీష్ కుమార్ బలం పెరిగింది. నితీష్ కుమార్ వ్యతిరేకత ఉంది. నితీష్ కుమార్ ఈసారి ముఖ్యమంత్రి కాడు అని ఏదో ప్రచారం చేసిండ్రో అది తిప్పికొట్టిన ప్రజలు నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ఉండాలని కోరుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బీజేపీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనే సమస్య రాలే. నితీష్ కుమార్ లేకపోతే తేజస్వి యాదవ్ పోటీ పెట్టినప్పుడు తేజస్వి యాదవ్ 2వ స్థానంలో ఉన్నాడు. నితీష్ కుమార్ మొదటి స్థానంలో ఉన్నాడు ఈ మధ్యన వచ్చేసారి. అంతకుముందు తేజస్వి యాదవ్కి ఎక్కువ ఓట్లు పడ్డారన్నారు. కనుక ఇవన్నీ చూస్తే బీహార్ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిండ్రు. అన్నిటికంటే సంకీర్ణ ప్రభుత్వాలు వద్దు అనుకున్నాం, ఈ ఆటలు వద్దు అనుకున్నాం. కనుక ఇప్పుడు నితీష్ కుమార్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది ఆ రాజకీయం అంటున్నాను. నితీష్ కుమార్ కనుక బీజేపీ దగ్గరగా గెలుచుకుంటే నేను మరొకసారి ముఖ్యమంత్రిని అవుతాను నా బలంతోనైనా అంటాడు. కనుక నితీష్ కుమార్ తట్టుకోవడం కష్టం వీళ్ళు. ఒకవేళ నితీష్ కుమార్ కనుక ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఈ ఇండియా కూటమిలో 33 స్థానాలు ఉన్నాయి కదా, దాంతో కూడా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని బెదిరిస్తారు కూడా. నితీష్ కుమార్ ఎప్పటి నుంచి చర్చలతో ఎక్కువ ఉన్నవాడు. గతంలో ఇదే తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా తన ముఖ్యమంత్రిగా పనిచేశారు. కనుక బీహార్ రాజకీయాలు రసరమ్యంగా మారుతాయి అనుకుంటున్నాను. కానీ ఒకవేళ స్వంతంగా 122 సీట్లకి బీజేపీకి రావు, పోటీ చేసిన 101 కనుక ఈ రెండు పార్టీల మధ్యన అవగాహన లేకుండా అయితే ప్రభుత్వం రాదు. ఇక్కడ సుస్థిర ప్రభుత్వం ఈ కూటమికి ఇచ్చారు కనుక ఇప్పుడు కూటమి మారుతారని అనుకుంటలేదు. ముఖ్యమంత్రి నేనే ఉంటానని పట్టుబట్టొచ్చు కానీ నీ ముఖ్యమంత్రి ఇవ్వకపోతే తేజస్వి యాదవ్ తో తీసుకుంటానైతే అనడని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఓట్ల అంటే బీహార్లో ఫలిత అంటే కౌంటింగ్కు ముందు అంటే